హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అయితే అందరికీ కంప్లీట్ అయిపోయింది. సో కొంతమంది బాగా అటెంప్ట్ చేసి ఉండొచ్చు, ఇంకొంతమంది బాగా అటెంప్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎనీవేస్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేసిన వాళ్ళు మాకు జాబ్ వచ్చేస్తుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా అయితే ఉండొద్దు. ఎందుకంటే ఏమో మనం బాగా అటెంప్ట్ చేసామని అనుకోవచ్చు, కానీ మనకి మార్క్స్ ఎన్ని వస్తాయో, కట్ ఆఫ్ ఎంత ఉంటుందా అనేది చెప్పలేం కదా. అలాగే బాగా అటెంప్ట్ చేయని వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఇంకా మన ముందు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ఉంది. సో బాగా రాయని ఎగ్జామ్ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చునే కంటే రాబోయే ఎగ్జామ్ అయినా బాగా రాయడానికి, జాబ్ తెచ్చుకోవడానికి ఇంకా మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసం ఆలోచించాలి. సో మనకు ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అనేది మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వడానికి అనేది ఒక ఎక్స్పీరియన్స్గా అయితే మనకు బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఎలాగో ఎస్ఏ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుండే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ డేట్స్ తెలిసే వరకు టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుండే సీరియస్గా చదవడం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారంటే తర్వాత మనం ప్రిపరేషన్కి టైం సరిపోక బాధపడాల్సి వస్తుంది. లేదు, మేము కరెక్ట్ డేట్స్ తెలిస్తేనే ప్రిపేర్ అవుతామని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం, ఎవరేం చేయలేం. సో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం జాబ్ సాధించే విధంగా మంచి ప్రిపరేషన్ వీడియోస్ అయితే ఇప్పటి నుండి మన ఛానల్లో కంటిన్యూగా రావడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి నుండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అనేవి వస్తాయో ఇప్పుడు చూద్దాం. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కోసం మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అనేవి నేను చేస్తాను అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి అథమెటిక్, రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ నుండి సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని టాపిక్స్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇందులో నుండి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తున్నాయి ఎగ్జామ్స్లో అని చెప్పేసి అనుకుంటాం కదా. అలాంటి టాపిక్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి మొన్న ఎస్ఏ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన అందులో ఎక్కువ ఏ టాపిక్స్ మీద అయితే ఫోకస్ చేసి క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారో దానికి సంబంధించి, అలాగే మొన్న ఎస్ఏ ఎగ్జామ్ వచ్చినట్టే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా వస్తుందో రాదో మనకు తెలియదు కదా. కాబట్టి కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామ్ని బేస్గా కూడా తీసుకుని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే సేమ్ అదే ప్యాటర్న్లో అదే డెప్త్లో ఇప్పుడు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్కి మనం ఇస్తాడని గ్యారంటీ లేదు. కాబట్టి మన జరిగిన ఎస్ఏ ఎగ్జామ్ని బేస్గా తీసుకుని అలాగే ప్రీవియస్ పేపర్స్ని కూడా బేస్గా తీసుకుని ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేనైతే మొత్తం అథమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనే టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అంత టైం కూడా మనకు లేదు. మ్యాక్సిమం మనకి నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ టాపిక్ నుండి అయినా సరే ఎక్స్ప్లెనేషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఏ టాపిక్ అయితే చెప్తున్నారో ఆ టాపిక్ కోసం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుండి మనకి మొన్నే అర్థమై ఉంటుంది, మొన్న జరిగిన ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్కి అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తారో ఎగ్జామ్స్లో అనేది మనకి ఎప్పుడూ తెలిసిన విషయమే. కానీ కరెంట్ అఫైర్స్ చదవడానికి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఈసారి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అనేది మన ఛానల్లో కూడా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకుందాం. సెపరేట్గా కూడా మనం మాక్ టెస్ట్లు అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా సెపరేట్ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకుందాం. దేనికదే సెపరేట్గా, అంటే జనరల్ అవేర్నెస్కి సెపరేట్గా ఒక మాక్ టెస్ట్, రీజనింగ్కి సెపరేట్గా మాక్ టెస్ట్, అథమెటిక్కి సెపరేట్గా ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మినీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుందాం. మనం మినీ మాక్ టెస్ట్లు కూడా ఆల్రెడీ 3 అనేది మినీ మాక్ టెస్ట్లు చేసుకోవడం జరిగింది. సో కంటిన్యూ చేద్దాం. కానిస్టేబుల్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఆ మినీ మాక్ టెస్ట్లో కూడా మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. అవి కూడా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఎగ్జామ్కి యూజ్ఫుల్గా ఉండేవే. సో ఎవరైనా వీడియోస్ కనుక చూడకపోతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ టెస్ట్, మాక్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేసుకున్నాం ఇంతకుముందు. అదేంటంటే నేను అథమెటిక్, రీజనింగ్ కూడా ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాను, ఆన్సర్స్ అనేవి మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను.
అలా కొంతమంది అయితే ట్రై చేసి ఆన్సర్స్ కూడా పెట్టారు. అదేంటంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక మాక్ టెస్ట్ లాగా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నాకు ఆ ఆలోచన అనేది వచ్చి నేను పెట్టడం జరిగింది. కొంతమంది అయితే ఆన్సర్స్ పెట్టారు దానికి కూడా. ఇప్పుడు 120 మార్క్స్కి కూడా మనం మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ మాక్ టెస్ట్ మొత్తం చదివి అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో రావడానికి అనేది చాలా టైం పడుతుంది. నార్మల్గా మనం ఎగ్జామ్లో మనం చేయడానికే మనకి 120 క్వశ్చన్స్ చేయడానికి 90 మినిట్స్ టైం ఉంటుంది. అంటే 1.5 అవర్ టైం. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా చేయాలంటే ఇంకా ఈజీగా 3 to 4 అవర్స్ అనేది 120 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి నేను ఫుల్ మాక్ టెస్ట్ అంటే 120 మార్క్స్కి కూడా మాక్ టెస్ట్లు అనేవి చేయడం లేదు. సో అందుకే మినీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. ఈ మినీ మాక్ టెస్ట్లోనే మ్యాక్సిమం మోడల్స్ అనేవి అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను నేనైతే. ఇక నుండి కానిస్టేబుల్ ప్రిపరేషన్ కోసం వచ్చే వీడియోస్ అన్నీ ఇలా ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఏవో ఒకటి అవి ప్రిపేర్ అవుతూ మీరు ఈ మాక్ టెస్టులు చూడడం, అందులో ఉన్న మోడల్స్ ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ చేశారంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తాం. సో ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా. 12th, 13th రాసే ఉంటారు. మీరు ఎలా రాశారో అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఎన్టీపీసీకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే, మన ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, మేము ప్రిపేర్ అవుతున్నాం అక్క అని. అలాగే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ ఈవెంట్స్ పెట్టడానికి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కోసం ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. కాబట్టి ఒకవేళ ఏపీ కానిస్టేబుల్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళు కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం అక్క అని చెప్పేసి మీరు కామెంట్ అనేది చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీకి సంబంధించి అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ కూడా చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.